నమస్తే మేడం. నమస్కారం సార్. మా అహింస మెడిటేషన్ ఛానల్కి మీకు స్వాగతం మేడం. అలాగే మా యొక్క అహింస మెడిటేషన్ ఛానల్కి మీ ఛానల్కి అలాగే ఆ ప్రేక్షకులకి మీ యొక్క ధ్యాన అనుభవాలు తెలియజేస్తారని కోరుకుంటూ మీ పేరు మీ ఊరితో ప్రారంభించండి మేడం. ఓకే, థ్యాంక్ యూ సార్. నా పేరు త్రిపుర అండి. మాది కనిగిరి, ప్రకాశం డిస్ట్రిక్ట్. నేను 2010లో ధ్యానానికి వచ్చానండి. అంటే ధ్యానంలో 154 రకాలు ఉన్నాయంటండి. నేను ఫస్ట్ సహజ యోగా ధ్యానం చేశాను. మాతాజీ నిర్మలాదేవి పాదపద్మలకు నమస్కారం. చక్రాస్ మీద ధ్యానం చేశానండి. మొదట అప్పుడు నేను షిర్డీ బాబా భక్తురాన్ని, బాగా బాబాతో కనెక్టివ్గా ఉండేదాన్ని, మాట్లాడేదాన్ని. సో మొదట్లో నాకు ధ్యానం అనేది తెలిసేది కాదు. నేను దేవుణ్ణి దర్శించాలనేది ఉండేది నాకు. అప్పుడు ఎలా దర్శించాలంటే ధ్యానం చేస్తే దర్శిస్తారు అని, మరి పెద్దవాళ్ళు అంటే విన్నాను, ఎక్కడ విన్నాను నాకైతే తెలియదండి. కానీ నాకు అలా తెలిసింది. ఇంకా అప్పుడు నేను బాబాతో కనెక్టివ్గా ఉండి ప్రతిదీ బాబాతో మాట్లాడటం, పూజలు చేయటం, పారాయణం చేయటం అలా చేసేదాన్ని. అప్పుడు నాకు భగవంతుని చూడాలంటే ధ్యానం చేస్తే చూడాలి. మరి ఎలా ధ్యానం చేయాలి అంటే వృత్తి మధ్యలో మనం దృష్టి పెట్టి చేస్తే కనిపిస్తా అన్నట్టుగా తెలిసింది. అలా చేశాను 3 days. హెడేక్ వచ్చింది ఫస్ట్లో. అమ్మో ఇదేదో పెద్ద బ్రహ్మ విద్యేమో, ఇది సాధ్యం కాదు, మన వల్ల కాదని వదిలేశాను. తర్వాత బాబాతో మాట్లాడుకున్నాను. బాబా నాకు ధ్యానం చేయాలని ఉంది, కానీ ధ్యానానికి గురువే కావాలంట. నాకైతే తెలియదు, ఇది కలియుగం, ఎవరు మంచి వాళ్ళు ఎవరు చెడ్డవారు తెలియదు, గురువును పట్టుకోవడం అంటే కష్టము, నా గురువు నువ్వే కాబట్టి నువ్వే చూపించు బాబా అనుకున్నా. ఆ తర్వాత నేను విజయవాడలో జాబ్ చేస్తున్నా, స్కూల్ టీచర్ని. అప్పుడు మా ఫ్రెండ్ హిందీ మేడం నాగశిరోమణి మేడం ద్వారా నేను ధ్యానంలోకి వచ్చాను. అప్పుడు సహజయోగ ధ్యానం చెప్పారు. ఆ మెడిటేషన్ చక్రాస్ మీద మనకు ధ్యానం అండి, అద్భుతంగా ఉంటుంది, పవర్ఫుల్. నేను అలా నాకు ఫస్ట్ నేనే ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఏంటంటే అక్కడ ధ్యానం అంటే ఒక బంధనం వేసుకొని మనం ఆత్మ సాక్షాత్కారం ఇవ్వటం అని అర్థం అనమాట. అప్పుడు నా 2 చేతులు వేలు నుంచి కళ్ళు మూసుకొని ఉంటే ఒక చైతన్య తరంగాల శక్తి బయటకు వస్తుందండి. ఫస్ట్ రోజు గమనించాను, నేనే నమ్మలేకపోయి నిజమా ఇది, లేదో నన్ను మాయ చేశారు అనుకున్నాను. సరే 2వ రోజు కూర్చున్నా, సేమ్ అదే ఫీలింగ్. నమ్మకుండా ఉందామంటే నాలో నుంచే వెళ్తుంది, నేను తెలుసుకుంటున్నాను. నమ్ముదామంటే ఆశ్చర్యం. మళ్ళీ 3వ రోజు చూశాను, ఇదే ఫీలింగ్. అసలు అర్థం కాలేదు, ఏంటిది ఈ మిరాకిల్ అనుకునేదాన్ని. నాకు ఒక సందేహంగా ఉండేది. నమ్మకుండా ఉందామంటే సాక్ష్యం తెలిసింది, నమ్ముదామంటే ఇది అద్భుతంగా విచిత్రంగా ఉంది, మనలో ఉంది ఆ శక్తి, ఏంటిది ఇవ్వ అని. అప్పుడు వాళ్ళు చెప్పారు, 3వ రోజు ధ్యానం చెప్పాక చివరిలో, ఇప్పటికీ మీకు నమ్మకం లేకపోతే మీకు ఇష్టదైవము, ఒక్కొక్కరికి వెంకటేశ్వర స్వామి, శివుడు, అమ్మవారు అలా ఉంటారు కదా, మీ ఇష్టదైవాన్ని అడగండి, నేను వెళ్ళే మార్గం సరైందా కాదా, అప్పుడు మీకు నిదర్శనం సాక్ష్యం చూపిస్తారని చెప్పారు. ఆ రోజున నేను అంతకుముందు ఎక్కువ పారాయణలు చేసేదాన్నండి. బాబాజీ చేసే పారాయణ, అలాగే దత్తాత్రేయుని పారాయణ చేసి ఆ తర్వాత భోజనాలు పెట్టుకోవటము అలా చేసేదాన్ని. అప్పుడు నేను దత్తాత్రేయుని పారాయణ చేస్తున్నాను అనుకోకుండా 4ంటికి లేచి చేసేదాన్ని. నేను 3ంటికి లేచి స్నానం చేసి 4ంటికి పారాయణ మొదలెట్టేదాన్ని. అప్పుడు పారాయణ చేసేటప్పుడు నాకు ఆ పారాయణలో వచ్చిందండి ఏంటంటే ధ్యానము ఆత్మ సాక్షాత్కారం అనేసి. అప్పుడు నేను నిజంగా నా ఎక్కడిగానో వచ్చింది అనేసి వాళ్ళు అడగమన్నారు కదా సాక్ష్యము. అప్పుడు నేను బుక్కు చదివే బుక్కును దేవుని ముందు పెట్టి, దత్తాత్రేయుని ముందు పెట్టి, తండ్రి వాళ్ళు చెప్పారు నాకు ధ్యానం అనేది, మరి నేను వెళ్ళే మార్గం సరైందా కాదా అనే మాట నా నోట్లో నుంచి ఇంకా బయటికి పూర్తిగా రాలేదండి, వచ్చిందో రాలేదు. అప్పుడు నేను ఆ బుక్ ఆడబెట్టి పద్మాసనంలో కూర్చొని కళ్ళు మూసుకొని అడిగేసరికి అసలు గాల్లో, నేను సినిమాలో చూశాను కానండి, ఏదో సినిమాలో ఏదో చేస్తారు అలా గ్రాఫిక్స్ అంటూ విన్నాను, కానీ నిజంగా రియల్గా నేను పొందిన ఫస్ట్ అనుభవం. నేను ఆ మాట నిజంగా ఈ ధ్యానం
నేను వెళ్ళే మార్గం కరెక్టా కాదని ఎప్పుడైతే అలా మనసులో నుంచి ఇంకా వచ్చిందో రాలో పూర్తిగా అడగంగానే నేను పద్మాసంలో ఉన్నదాన్ని ఇంతెత్తున లేచానండి. కళ్ళు మూసుకొని ఇంతెత్తున జమ్ముని లేచిపోయా. అస్సలకి నాకు ఎంత ఆనందం వేసిందంటే, అమ్మో ఈ ధ్యానంలో అంత శక్తి ఉందా, అయితే వదలకూడదని నేను 5 hours చేసేదాన్ని ధ్యానం. సూపర్ మేడం, చాలా అంటే చాలా గ్రేట్ అనుభవం మార్నింగ్ మేడం. 3కి లేస్తానండి, 5 వరకు చేసేదాన్ని, మళ్ళీ వర్క్ చేసుకొని స్కూల్కి వెళ్ళేదాన్ని. అలా 3 hours అయ్యేది. మళ్ళీ ఈవినింగ్ వచ్చినప్పుడు ఎక్కడైనా ధ్యానం స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఎవరికైనా పెద్దవాళ్ళకి మేడం బోధిధర్మ స్కూల్కి వెళ్ళారా మేడం? బోధిధర్మ పబ్లిక్ స్కూల్ వెళ్ళాను. ఆ స్కూల్ గురించి ఏమైనా చెప్తారా కొంచెం? స్కూల్ గురించి సార్ గారు బాగా ధ్యానం చేపిస్తారు. అక్కడ సామూహిక ధ్యానాలు బాగా చేస్తున్నారు. అద్భుతంగా సారు నడుపుతారండి, రవీంద్ర సార్. అక్కడ సార్స్ అందరూ బాగా చేస్తారు. ఆ రోజున అంత అనుభవం పొందానండి. అప్పుడు అనుకున్న ధ్యానంలో ఇంత శక్తి ఉంది, నేను వదలకూడదని. అలా నేను 2010 నుంచి ఎన్నో అనుభవాలను పొందాను. నాకు నేత్రాలు కనిపించాయి. ఒకసారి అయితే పైనుంచి ఏమంటాం మనం వాటిని, ఫ్లవర్స్ లాగా, అమృత బిందువులాగా అసలు ఎంత కాంతివంతమైనయో నా మీద వర్షించాయండి. ఎప్పుడంటే 2018 2వ తారీఖున అలా నా మీద పడ్డాయి. నాకు అలా అనిపించింది, ఇది ఒక అంటే ధ్యానం చేసేటప్పుడు కొన్ని దివ్య శక్తుల్లాగా ఏవో కొన్ని జరుగుతాయంట చూడ, అటువంటి అనుభవాలు అదొకటి. అలా చాలా అనుభవాలు పొందాను. కానీ నిజంగా చెప్పాలంటే ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలండి, అంతే కదా. అలా చేస్తున్న మార్గం మధ్యంలో నాకు ఎన్నో అనుభవాలు. నేను ఇదివరకు ధ్యానానికి రాకముందు ఎలా ఉన్నానంటే భయంగా, ఇంటి నుంచి బయటికి రాకుండా ఎక్కడికైనా వెళ్ళాలన్నా అలా భయంగా, భీతిగా, ఏదో కోల్పోయినట్టు, ఆనందం లేకుండా అలా ఉండేదాన్నండి. కానీ ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చానో నాకు తెలియకుండా ఒక ధైర్యం వచ్చింది, ఒక ఆనందము, ఒక నూతన జ్ఞానం అనేది, అనుభవ జ్ఞానం. నేను బుక్స్ చదివి రాలేదండి, కేవలం ధ్యానం వల్లే ఒక నూతన అనుభవ జ్ఞానం వచ్చి పూర్తిగా నేను డిఫరెంట్గా మారిపోయానండి. నిజంగా అప్పుడు అనిపించింది, నిజంగా ధ్యానం అనేది ప్రతి ఒక్కరికి ఒక ఆయుధం. ధ్యానం అనేది పూర్తికి ఒక జ్ఞానం. ధ్యానం ద్వారా అన్నీ మనం పొందొచ్చు. అంటే మన ఆత్మ ఉన్నది పెంపొందించుకోవచ్చండి. మనం అలా ధ్యానం చేసే కొద్దీ మనము చాలా తెలుసుకుంటాం. ఒక చెప్పవసరంలా మనమే అనుభవ జ్ఞానం ద్వారా తెలుస్తాయి. ముందు జరగబోయాయి కానీ నాకు ఎన్నో సార్లు తెలిసాయి, ఎన్నో జరిగాయి, తెలుస్తూ ఉంటాయి. కానీ భగవంతుడు అంటే ఎక్కడో లేడండి, అందులోనే ఉన్నాడు. కుండలి శక్తి మనం లలిత చదివినప్పుడు అవన్నీ, వాటి అర్థాలు అవన్నీ తెలుస్తాయండి. నేను ఆ కుండలి శక్తిని నేను గ్రహించాను చక్రాస్మి ధ్యానం ద్వారా. సహస్రారానికి రావటము అలా చాలా తెలుసుకున్నాను. కానీ 2000 అప్పటి నుంచి చేస్తున్నప్పటికీ, కానీ ధ్యానంలో మన కర్మఫలాలు తొలగాలంటే కొన్ని కష్టాలు వస్తాయండి. వాటన్నిటికీ తట్టుకునే శక్తిగాని ఇస్తారు. కానీ మనము అప్పటి వరకు ప్రాపంచికంలో ఉంటాం కదా, అప్పుడు అనుకుంటాం మరి ధ్యానం చేస్తే ఎందుకు వచ్చింది నాకు, ఇలా అనుకుంటాం. అది తెలియక, అంటే మనం పూర్తిగా ఇంకా జ్ఞానవంతులు కాలేదని అర్థం. అయితే అప్పుడు దాని అర్థం తెలిసిద్ది, అంటే మన కర్మఫలాలు ఆ విధంగా పోతున్నాయి అని అర్థం అన్నమాట. ఇప్పుడు శ్వాస మీద ధ్యాస, నేను బ్రహ్మేష్ పత్రిజీ గురువు గారికి పాదపద్మాలకి నమస్కారం అండి. నాకు ఎప్పుడూ ఒకటి ఉండేది ఏంటంటే, నేను సేవ చేయాలని నా కోరిక అండి. ఎవరికైనా ఏదైనా చెప్పటము, ఏదైనా సేవ చేయాలి, ఏదో చేయాలని అని ఉండేది తపన. ఇప్పుడు 2000 నేను వచ్చి 2023లోనండి, 1 year ఇంకా అవ్వలేదు. కానీ నేనైతే ఇదొక మిరాకిలే నన్ను తీసుకురావటం. గురువులే నన్ను తీసుకొచ్చారు గురువుకి, అది నాకు తెలుసు. నేను కాలేజీ లెక్చరర్ అండి ఇప్పుడు. అయితే అనుకోకుండా బోధిధర్మకు ఒక రోజు వెళ్ళాను. అప్పుడు నాకు బాగా చైతన్య తరంగాలు, కుండలి శక్తి జాగృతం అవటం నేను తెలుసుకున్నాను. ఇందులో శక్తి ఉందని అనిపించింది. ఇంకా అనుకోకుండా నేను క్లాస్ చెప్పినప్పుడు వేరే మాస్టర్ వినటం, నన్ను తీసుకువెళ్ళటం అలా జరిగింది. ఆ తర్వాత నేను స్పిరిచువల్ టాబ్లెట్ ఫౌండేషన్ అయినటువంటి వ్యవస్థాపకులు అయినటువంటి డాక్టర్ జీకే మాస్టర్ గురువు గారికి నమస్కారం అండి, పాదపద్మాలకు. ఆ గురువు ద్వారా నేను L1 ప్రోగ్రామ్ స్పిరిచువల్ ట్రైనింగ్ చేశాను. అంటే ధ్యానం ద్వారా
మనమే కాదు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కానీ ఆనందింప చేయటం, అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళని ఆరోగ్యవంతులుగా చేయటం అనేది గురువు గారి వద్ద తెలుసుకున్నాము. కనుక నేను ఏదైతే అనుకున్నాను ఫస్ట్ నుంచి సేవ చేయాలి ఇలా అనేసి, అది నాకు ఇందులో తెలిసి మంచి జ్ఞానాన్ని తెలుసుకున్నాను. ఇలాంటి సేవ చేయాలని నేను కోరుకున్నాను కాబట్టి గురువులు నాకు ఇచ్చారండి. నాకు జీకే మాస్టర్ ఇప్పుడు ఇక్కడే కాదు, ఫారెన్లో అన్ని చోట్ల స్పిరిచువల్ టాబ్లెట్ అందరికీ అందాలని ఎంతమందికో ట్రైనింగ్ ఇచ్చి అద్భుతంగా నడుపుతున్నారండి. అసలు నేను అక్కడే నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మనం ఒక్కలను జీవిస్తే జీవితం కాదండి. ఎప్పుడైనా మన చుట్టూ ఉన్న వాళ్ళు ఆనందంగా ఉంటే అప్పుడు మనం ఆనందంగా ఉంటాము. ఇప్పుడు అనారోగ్యము వస్తుంది అందరికీ, కానీ అది ఏ విధంగా తగ్గించుకోవాలి, మందులకు కానీ తగ్గిన అనారోగ్యాల్ని మా గురువు గారు జీకే మాస్టర్ గారు తగ్గించారండి. వేల మందికి తగ్గించారండి. వాళ్ళే ఇప్పుడు మనం కౌన్సిలింగ్ ఇచ్చి క్లాసులు చెప్పడం, ట్రీట్మెంట్ ఇవ్వడం చేస్తున్నారండి. అందుకని మీరు కానీ అందరూ ధ్యానం చెయ్యండి, చేసి ఆనందాన్ని పొందండి. మీకు ఏమైనా అనారోగ్యాలు ఉంటే తగ్గించుకోండి. అనారోగ్యాలు ఉన్న వాళ్ళు పైసా ఖర్చు లేకుండా స్పిరిచువల్ ట్యాబ్లెట్ కౌన్సిలింగ్ జరుగుద్దండి, ఆ ట్రైనింగ్ జరుగుద్ది, కౌన్సిలింగ్. మీకు ఎవరైనా సరే స్పిరిచువల్ ట్యాబ్లెట్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు అయినటువంటి డాక్టర్ జీకే మాస్టర్ అంటే అందరికీ తెలుసు. రండి, మీరు కానీ వచ్చి కలవండి, మీరు కౌన్సిలింగ్ తీసుకోండి, మీ అనారోగ్యాన్ని తగ్గించుకోండి. అద్భుతంగా సేవ చేయటంలో అసలు మాస్టర్ని చూస్తే మాస్టరే అంత సేవ చేస్తుంటే మనం ఎందుకు చేయకుండా ఉండాలి? గురువు యొక్క అడుగుజాడలో మనం నడవాలి అనేది అనిపించిద్దండి. ఎందుకంటే అంతమంది అనారోగ్యంగా ఉన్న వాళ్ళు సంపూర్ణమైన ఆరోగ్యంగా తయారయ్యారండి. ఇప్పుడు వేల మంది ఉన్నారండి. అసలుకి అదే ఆశ్చర్యం. అంటే ధ్యానంలో అంత పవర్ఫుల్ ఉందని అర్థం. అందుకని మీరందరూ ఆ విధంగానే రండి, మీరు ధ్యానం చేయండి, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందండి. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు నమస్కారం. ఇంకా ఉంది మేడం, మీ ఇంట్లో చేసే ధ్యానానికి ఇలా పిరమిడ్ దగ్గరికి వచ్చి చేసే ధ్యానానికి ఏమైనా తేడా తెలిస్తే మా ఛానల్ యొక్క ప్రేక్షకులతో ఒక 2 మాటలు. ఓకే, ఉందండి. ఇప్పుడు మనం ఇంట్లో ధ్యానం చేస్తే మన ఇంట్లో అందరం చెయ్యం కదా పూర్తిగా. ఉదాహరణ మా ఇంట్లో అండి, నేను చేస్తాను, మా అమ్మగారు చేస్తారు, మిగతా మా పిల్లలు, మా నాన్నగారు, మిగతా వాళ్ళు ఉన్నారు, చెయ్యరండి. పైపెట్టి చేయిపోగా ఏం చేస్తారు, ఇటు ధ్యానం అంట ఎప్పుడు కూర్చుంటారు, అట్లా ఇట్లా ఏదో ఒక మాట మనల్ని అంటూ ఉంటారు. కానీ మనం ధ్యానంలో ఉన్నోళ్ళు వాళ్ళకి తెలియదు కాబట్టి అంటున్నారు, కోపగించుకోకూడదు. కానీ వాళ్ళు అనే మాటలకు మనకి చాలా బాధ అనిపిస్తుంది, కానీ మనం దాన్ని తీసుకోకూడదు. చాలా కష్టంతో మనం మారాలి కదా, అందుకనేసి అలాగే ఉంటుంది. కానీ మనం కామయ్యి చేసుకుంటూ ఉంటాం. అదే ఇక్కడ అనుకో, హ్యాపీగా ఫుల్ ఎనర్జీ అండి. ఈరోజు నేను ఇక్కడ కృష్ణ వృక్షం అని ఇక్కడ ప్రకృతి వ్యాలీకి వచ్చానండి. ఇక్కడ ఆ వృక్షము 500 క్రితం వృక్షం అండి. అసలు ఎంత అనుభవం వచ్చిందంటే, ఆ వృక్షము కల్పవృక్షం అంటండి. నాకు కనిపించింది ధ్యానంలో కల్పవృక్షము ఎంత అందంగా ఉంది. అసలుకి ఆ గోడలు కట్టి వాటి చుట్టూ చాలా బాగుంది. కామధేను కనిపించింది. కామధేనుకి నేను కనిపించగానే నమస్కారం, మనం వెనక వాళ్ళ గోవుకి వెనక పృష్ఠభాగంలో మనం నమస్కారం చేస్తాము అని అనుకొని అక్కడ చేయ. తర్వాత కాలభైరవుడు కనిపించాడు అక్కడ ఆహారం స్వీకరిస్తున్నట్టు. అలా చాలా అద్భుతంగా అసలు ఇక్కడ సామూహిక ధ్యానంలో అండి హీలింగ్ ప్రాసెస్ జరుగుద్ది. మనం వ్యక్తిగతంగా చేసేదానికన్నా 10 రెట్లు శక్తిని, ఎనర్జీని, కాస్మిక్ ఎనర్జీని తీసుకుంటాం. ఎవరైనా అనారోగ్యంతో ఉన్నవాళ్ళు సామూహిక ధ్యానంలో పాల్గొంటే వాళ్ళకు త్వరగా తగ్గిపోయిద్దండి, ఎటువంటి అనారోగ్యం ఉన్నా. అంతేకాదు పౌర్ణమి ధ్యానం, అమావాస్య ధ్యానం కానీ చాలా పవర్ఫుల్ అండి. ఈరోజు అమావాస్య, ఈ అమావాస్యలో మనం సామూహిక ధ్యానం చేస్తే అందరూ బాగా చేసే గురువులు ఉంటారు కాబట్టి అక్కడ గురువులుగానే వచ్చి ఉంటారు. బాగా హీలింగ్ జరుగుతుందన్నమాట. పౌర్ణమి రోజు, పౌర్ణమి ముందు రోజు, తర్వాత రోజు కానీ చాలా హీలింగ్, మనకు అనేక సమస్యలు ఉన్నా పోతాయండి. కనుక అద్భుతం. కనుక ప్రతి ఒక్కరూ మీరు పిరమిడ్ ధ్యానము, పౌర్ణమి ధ్యానము, అమావాస్య ధ్యానము, సామూహిక ధ్యానం తప్పకుండా చేయండి. వ్యక్తిగతంగా చేసేదానికంటే 10 రెట్లు ఎక్కువ ఎనర్జీని తీసుకుంటామండి. మనం నెల మొత్తం చేస్తే ఎంత ఎనర్జీ తీసుకుంటామో ఒక్కరోజు చేస్తేనే అంత ఎనర్జీ తీసుకుంటామండి. అంత ఎనర్జీ వచ్చింది. కనుక మీరందరూ పిరమిడ్కి వెళ్ళి
పౌర్ణమి ధ్యానం, అమావాస్య ధ్యానాలు తప్పకుండా చేయండి, సామూహికంగా పాల్గొని. ఓకే మేడం, ఇక్కడ ప్రకృతి వ్యాలీలో అరిటాకులు భోజన సదుపాయం పెట్టారు కదా, దాని గురించి ఏమైనా చెప్తారా మేడం? నిజంగా అండి, చాలా అద్భుతంగా, ప్రకృతి అంటేనే ఇంకా చెప్పవసరం లేదు, అంత అందంగా చాలా బాగుందండి. అరిటాక్ భోజనము అంతా బాగుందండి. రాజశేఖర్ భద్రాజ్ టీం ఎలా ఉంది మేడం వడ్డం దగ్గర? చాలా బాగుంది సార్, నిజంగా అందరికీ చేయటం అనేది సేవా దృక్పథంతో చాలా అద్భుతంగా ఉంది. వాళ్ళని చూసి మనం కానీ వెళ్ళాలి, సేవ చేయాలని ప్రతి ఒక్కరిలో కలగాలండి. ఇప్పుడు ఎవరో చేస్తున్నారని కదా, అవకాశం నాకు రావాలి, గురువుగారండి నేను వెళ్ళి ఆ సేవ చేయాలి, పాల్గొనాలి, అవకాశం ఇప్పించింది అనుకొని మనం ఎప్పుడైతే అనుకుంటే మనకు అవకాశం వచ్చింది. ఎందుకంటే సేవ చేయటం అనేది మహాభాగ్యం అండి. మనం ఒక ధ్యానం చేస్తేనే కాదు, సేవలో పాల్గొన్నా మన కర్మఫలాలు తొలుగుతాయి. ఫుల్ ఎనర్జీ అండి. నేను అది సేవ చేసేటప్పుడు నేను ఎంతో ఎనర్జీ, ఆనందాన్ని పొందుతాను. అది నాకు అనుభవం అన్నమాట. మేడం, శాకాహారం గురించి 2 ముక్కలు మేడం. నిజమేనండి, నేను మొదటి నుంచి అయినా మాంసాహారం అంతగా తీసుకునేదాన్ని. మొదట్లో నాకు అసలు అలవాటు లేదండి, తర్వాత మ్యారేజ్ అయినాక అలవాటైంది. మాంసాహారానికన్నా శాకాహారం చాలా మేలండి. ఫస్ట్లో ధ్యానం చేసేటప్పుడు ఎవరు అంతగా చెప్పలేదు మాకు. నాకు సందేహం వచ్చేది, అవును మనం ధ్యానం చేస్తున్నాం కదా, మాంసం తినొచ్చా లేదా అనుకునేదాన్ని. అప్పుడు ఎవరు చెప్పలేదు, కానీ నేను తక్కువే తీసుకునేదాన్ని. కానీ ఇప్పుడు నేను ఈ ధ్యానంలోకి వచ్చాక ఈ మాంసాహారం ఎందుకు తీసుకోకూడదు అన్నది తెలుసుకున్నానండి. ఉదాహరణ, ఇప్పుడు మాంసాహారం తినటం వల్ల మన కామక్రోధ షడ్వర్గాలన్నీ పెరుగుతాయండి. అంతేకాదు, ఇప్పుడు దానివల్ల ఒక యూజ్ ఏమి ఉండదు, కానీ ఇదివరకు తెలియక అందరూ అది బలము అలా చెప్పారు, కానీ ఏం బలం లేదండి, అది బలమేం కాదు. మనము మానేసి సాత్విక ఆహారం తీసుకోవటం వల్ల సాత్విక గుణాలు ఉంటాయి. మాంసాహారం తినటం వల్ల మన గుణాలు అనేవి మారిపోయి అరిషడ్వర్గాలు ఎక్కువైపోయి మన తనాన్ని తారతమ్య భేదం లేకుండా కామక్రోధ లోపాల వల్ల, కోపం వల్ల మనకు అక్కడ మణిపూర చక్రంలో ఏమవుతుందంటే గ్యాస్ ట్రబుల్, ఇలాంటివన్నీ చాలా అనారోగ్యాలకు మూలాధారము, స్వాదిష్టానం, మణిపూరము, ఈ 3 చెడిపోతాయండి. అందుకనేసి తినకుండా ఉంటే చాలా మంచిది, అసలు తినొద్దు. ఎందుకంటే మన బిడ్డను మనం చంపుకుంటామండి. సమస్త జీవులు కర్మఫలాల వల్ల జన్మ తీసుకుని వచ్చాయి. ముందు మనం రాయిగా పుడతాము, రాయిగా జన్మ తీసుకుంటాము, తర్వాత వృక్షంగా జన్మ తీసుకుంటాం. అలా ఒక్కొక్క జన్మ తీసుకుంటూ మనం చివరికి మానవ జన్మ ఎత్తుతాము. కనుక మనం మానవ జన్మ ఎత్తినప్పుడు మానవుడే మాధవుడు అవుతాడు కదా, మనం మాధవుల్లాగా అవ్వాలి. మనలో భగవంతుడు ఉన్నాడు, కానీ మనం అలాగా రాక్షసుల్లాగా మారుతున్నాం. ఎందుకు? విచక్షణ జ్ఞానాన్ని లోపిస్తుంది. ఎందువల్ల? ఈ మాంసాహారం తీసుకోవటం వల్ల. అదే సాత్విక ఆహారం తీసుకోండి, మీ ముఖ వచ్చస్సు, మీ మాట తీరు, మీ యొక్క గుణగణాలు అన్నీ మారిపోతాయండి. చాలా ఎవరన్నా ఏదంటున్నా కానీ సాత్విక గుణంతో మనం నచ్చ చెప్తామన్నమాట. ఆ తత్వాలే వేరుగుంటాయన్నమాట. కనుక అందరూ శాకాహారులుగా మారండి. చక్కగా మనం సమస్త జీవరాశులను కాపాడుదాము. మన బిడ్డను మనం కోసుకొని తినము కదండి. మరి మనకు చిన్నగా గిచ్చుకుంటేనే నొప్పి అయినప్పుడు మరి బాగా ప్రాణంతో ఉన్న ఒక జీవిని మనం మెత్తగా కత్తితో కరకర కోసినప్పుడు అది ఎంత బాధపడిద్దండి. అది మరి ఒకసారి ఆలోచిస్తే అర్థమవుతుంది. మనం మామూలుగా ప్రాపంచికంలో ఉన్నప్పుడు మన నాలుగు రుచిగా ఉందనేసి అలవాటైపోయి మనకు అనిపిస్తుంది, కానీ ఆలోచిస్తే దాని యొక్క అర్థం తెలిసినప్పుడు అయ్యో నేను ఎంత పాపం చేస్తున్నాను, నిజంగా పాపమే చేస్తున్నాం, అందుకే మనకు అనారోగ్యాలు వచ్చేది. ఇలా నువ్వు చంపుతున్నావు, అలా తింటున్నావు, గుడికి వెళ్తున్నావు, పూజలు చేస్తున్నావు, మరి నీకు ఎలా మంచి జరుగుద్ది? జీవహింస చేయరాదు అని చెప్తున్నారు కదా, నన్ను వాడు చంపుతున్నావు, గుడికి వెళ్తున్నావు, దేవుడు మరి ఎలా క్షమిస్తాడు? దేవుడి దృష్టిలో అమ్మకి 3 పిల్లలు పుడితే 3 ఒకటే కదండి. అట్లాగే మనందరం సమస్త జీవరాశులన్నీ కలిపి ఈ సృష్టికి, ప్రకృతి మాతకి బిడ్డలమే కదా. అలాంటప్పుడు మరి ఒకరి మీద కరుణ, ఒకరి మీద జాలి, దయ అట్లా లేకుండా కక్ష అలా ఉంటాయా? ఉండవు కదా. కానీ ఎవరు చేసుకున్న కర్మ వాళ్ళు అనుభవించి తీరాల్సిందే. అది మన అనారోగ్యానికి మూలం మన కర్మఫలాలే మనం తెచ్చుకుందేనమాట. సూపర్ మేడం. మేడం, ఇప్పుడు నేటి యువతరానికి
ధ్యానంలోకి రావాలన్నా శాకాహారంలోకి రావాలన్నా మీరు మా ఛానల్ ద్వారా ఏమైనా సందేశం ఇవ్వదలుచుకున్నారా? ఏమండి, అప్పుడు రోజుల్లో పురాణాలు వినండి. ఆ? ప్రహ్లాదుడు. ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా పిల్లలు? పెద్దవాళ్ళు చెప్పాలి ఏమని, నాయన చిన్నప్పటి నుంచి భక్తి భావన ఆధ్యాత్మికంగా ఉండాలని. ఇప్పుడే ఎందుకు? ముసలోళ్ళు అయినాక అంటారు. ముసలోళ్ళు అయినాక కాలు కదలాక, కన్ను కనిపించక, చెయ్యి ఆడకున్నప్పుడు మీరేమన్నా చేస్తారా? వివేకానందుడు ఏం చెప్పాడు? యువతలు కావాలి సమాజం మార్పుకి అన్నారు. మరి యువతలు కావాలంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మికంగా ఉంటేనేగా వాళ్ళు తయారయ్యేది. అది తల్లిదండ్రులుగా మనం చెప్పాలి. ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు ముందు పిల్లల్ని ఆధ్యాత్మికంగా వాళ్ళు ఉండేలా చూడాలి. వాళ్ళ చదువుల్లో అన్నిటిలో ఉండాలి. ఒక దాంట్లోనే కాదు, వాళ్ళకి సంగీతము, పాటలు ఇవన్నీ నేర్పించాలి. సంప్రదాయంగా ఉన్నవన్నీ నేర్పించాలి. ఆధ్యాత్మిక కథలు ఇవన్నీ చెప్పాలి. పురాణాలు ఇవన్నీ చెప్పాలి. ధ్రువుడు ఉన్నాడు, ప్రహ్లాదుడు, మార్కండేయుడు మరి చిన్న వయసులో ఆధ్యాత్మికంగా ఉండి తెలుసుకోబట్టేగా తన ప్రాణాలని తీసుకొచ్చుకుంటాడు. అవునా కదా? మరి అలాంటప్పుడు చిన్న వయసులో వదిలేసి మొక్కయి వంగని మానయ్య వంగనని పెరిగాక వాడు వినమంటే వాడు ఆధ్యాత్మికత ఎలా వస్తుంది? అందుకే వాళ్ళకి అలా లేకనే ఇప్పుడు ఫెయిల్ అయినందుకే ఆత్మహత్యలు చేసుకోవటము, మార్క్స్ తక్కువ వచ్చినందుకే ఇదవటము, అమ్మ తిడితే ఇదవటము, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు పిల్లలు? ఇందుకే చేస్తున్నారు. కనుక చిన్నప్పటి నుంచే మీరు పిల్లలకి పురాణ కథలు ఇవన్నీ చెప్పండి, ఆధ్యాత్మికంగా చెప్పండి, ధ్యానం నేర్పించండి. చిన్నప్పుడే కాదు, అసలు ప్రతి స్త్రీ ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు, రాకముందు పిల్లలు కావాలన్నప్పుడు ప్రతి దంపతులు ఏమనుకోవాలి తెలుసా? మాకు పుట్టే బిడ్డలు లోక కళ్యాణానికి పాటుపడేటట్టుగా ఒక ఆది శంకరాచార్యులు లాంటి పిల్లలు మాకు కావాలని మీరు ధ్యానం చేయండి. మీరు చక్కగా ధ్యానం చేసి మాకు యోగులు కావాలని మీరు అడగండి విశ్వాన్ని. అప్పుడు మీకు యోగులైనటువంటి బిడ్డల్ని ఇస్తారు. అప్పుడు ఆ బిడ్డలే వాళ్ళు పువ్వు పుట్టగానే పరిమళించిందన్నట్టుగా చక్కగా అభివృద్ధి చెందుతూ వస్తారు ఆధ్యాత్మికంగా. అంతేగాని మనమేమో దంపతులేమో అవన్నీ పట్టించుకోకుండా ఒక సమయం సందర్భం లేకుండా మనకు ఆ టైంలో ఏం చదవాలి, ఆ టైంలో ఒక స్త్రీ ఉన్నప్పుడు ఆ స్త్రీని ఎంతో ప్రేమగా తన భర్త, తన కుటుంబం చూడాలి. మంచివే ఇలా పురాణాల లాంటి కథలు వినిపించాలి, ధ్యానం చేపించాలి, తను ఆనందంగా ఉండేలా చూడాలి. అలాంటివి లేని వాతావరణంలో గొడవలు ఇవన్నీ ఉంటే పిల్లల మీద అవి పడి బిడ్డ బయటకు వచ్చేటప్పుడు చాలా బాధపడుతూ వస్తాడు. అందుకే అనమాట మళ్ళీ నన్ను మురికిలోకి పంపిస్తున్నావా తండ్రి అనేసి. అందుకే కొంతమందికి డెలివరీ అవ్వటం కష్టమయ్యేది, ఇష్టపడకనే బిడ్డ. మనము ఏదైతే ఆ స్త్రీ ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడే ఆ ముందు నుంచే మంచిగా మనం ధ్యానం చేస్తే బిడ్డలు కానీ మంచి గురువులు పుడతారండి. చూడండి, ఇప్పుడు జపాన్లో అందరు క్రియేటివ్గా ఆలోచించి మంచిగా కనిపెడతారు. కానీ మనం కనిపెట్టలేమంటే ఎందుకు తెలుసా? వాళ్ళు వివాహం అయిన తర్వాత ఆ దంపతులు ఏం చేస్తారు? 3 years కలిసి వాళ్ళు ముందు ధ్యానం చేస్తారండి. ధ్యానం చేసిన తర్వాత అప్పుడు బిడ్డలు కావాలనుకుంటారు. ఎందుకు? మంచి జ్ఞానవంతమైన బిడ్డలు పుడతారనమాట. అందుకు అట్లా యువత ఏమనుకోవాలి? వివాహం చేసుకోవాలని తాతహ పట్టం కాదు. వివాహం చేసుకున్న తర్వాత మనం ఈ సమాజానికి ఎటువంటి బిడ్డలను అందించాలి? లోక కళ్యాణానికి మంచి చేకూర్చే బిడ్డలు కావాలి. ఆది శంకరాచార్యులు లాంటి, ధ్రువుడు లాంటి పుత్రుల్ని కనాలి మనము. అటువంటి బిడ్డల్ని ఇవ్వాలి. అందరి బిడ్డలే ఎందుకండి? మంచి ఒక బిడ్డని కానీ ఇవ్వాలి అనుకొని వాళ్ళు ధ్యానం చేయాలి. వాళ్ళు చేసినప్పుడు అప్పుడు అటువంటి బిడ్డలు వస్తారు అని చెప్తున్నారు అనమాట. అందరూ చిన్నపిల్లల నుంచి, అంటే అమ్మ కడుపు అంటే ఆ తల్లిదండ్రుల దగ్గర నుంచే రావాలంటారు ముందు. ఇప్పుడు అలా ఉన్నవాళ్ళు తర్వాత చిన్నపిల్లల నుంచి అలా దాటి పిల్లలు పుట్టుంటారు. వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళకి ధ్యానం నేర్పించాలి తల్లిదండ్రులు. ఆ విధంగా స్కూల్స్ లో అంటేలో రావాలండి. అంటే మీరు చిన్నపిల్లల దగ్గర నుంచి తల్లిదండ్రుల దగ్గర నుంచి అన్నారు కాబట్టి నాకు ఇక్కడ ఒక క్వశ్చన్ రేజ్ అయింది మేడం. ఆ క్వశ్చన్ ఏమైనా తప్పుగా అనిపిస్తే ఏమనుకోవద్దు. మా చిన్ననాటి రోజుల్లో మనం ఏడ్చినప్పుడు కానీ మారం చేసినప్పుడు కానీ చందమామ రావే జాబిల్లి రావే అంటూ తినిపించే అమ్మ ఈరోజు పిల్లోడు ఏడుస్తుంటే సెల్ ఫోన్ ఇచ్చి తాళ్ళ పనులు చేసుకుంటూ ఆనందం తినమంటున్నారు మేడం. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? ఇది అంటే ఇప్పుడు టెక్నాలజీ మారింది. ఎందుకంటే భార్యాభర్తలు ఇద్దరు పని చేసుకొని ఏదో జాబ్ చేస్తూనే గడుస్తుంది కదా. అందుకనేసి
కొంతమంది, అందరూ కాదండి, కొంతమంది ఎంతో పిల్లల్ని ఎంత ప్రేమగా ఎంత జాగ్రత్తగానో పెంచుకుండే వాళ్ళు ఉన్నారు. అందరు లేరు, ఎవరో కుదిరిన వాళ్ళు పాపము అలా. కొంతమంది సీరియల్స్లో పడి, సీరియల్స్ కన్నా ముందు ఇవి చూడాలి. కానీ మరి ఇద్దరు వెళ్ళాల్సి వచ్చినప్పుడు కొంచెం దానివల్ల వాళ్ళు ఇబ్బంది పడు. కానీ అది ఇవ్వకూడదు. అది ఇవ్వకుండా వాళ్ళు కథలు లాంటివి ఇలాంటివి చెప్పి, అలాంటప్పుడు పిల్లలతో ఆటలు వీళ్ళు పెద్దవాళ్ళు కలిసి ఏదైనా ఆడిపించేలాగా వాళ్ళని చేయటము, అంటే దాని నుంచి అలవాటు తప్పించడానికి పిల్లలతోటి ఆడటము, స్పెండ్ చేయటము, వాళ్ళు కథలు చెప్పడం, ఇది బొమ్మల కథలు అలా చెప్తుంటే పిల్లల్లో మార్పు వస్తుందండి. సెల్ ఇవ్వకుండా ఆ పిల్లల్ని డైవర్ట్ చేయాలి మనం. అది ఏ విధంగానే తల్లిదండ్రులు ఆలోచించాలండి. అది ఇంకోటి, ఎక్కడైనా ఉచితంగా ధ్యానం చెప్తామని స్కూల్ పెట్టినప్పుడు పిల్లల్ని అలాంటి స్కూల్స్లో పంపించండి. చెప్పి ధ్యానానికి తీసుకెళ్ళండి. మనం గుడికి వెళ్ళినా ఆడికి వెళ్ళినా పిల్లల్ని ఎందుకు అనుకోకూడదండి. గుడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మనతో పాటు పిల్లల్ని తీసుకెళ్తేనే వాళ్ళకి పరిచయం అయ్యేది. ఇప్పుడు ధ్యానంకి వెళ్ళాలి, ధ్యానానికి తీసుకెళ్ళండి మీతో పాటు పిల్లల్ని. ఎక్కడికన్నా వెళ్తున్నా యాత్రలకి వెళ్ళినా తీసుకెళ్ళండి. వాళ్ళు చూస్తేనే కదా వాళ్ళకి అర్థమయ్యేది. చిన్నప్పుడు చూడకుండా పెరిగాక ఎప్పుడు అంటే అంతా వయసు అయినాక ఏం తెలుసుకుంటారు. చిన్నప్పటి నుంచి తెలుసుకుంటే వాడు వయసు వచ్చేసరికి ఇది మంచి ఇది చెడు అనేది తెలిసిపోయి వాడు మంచి దారిలో వెళ్తాడు, మంచి మార్గం అంతే. కానీ అంతా అయిపోయినాక తెలుసుకునేవాడు ఏం చేస్తాడు? ఇప్పుడు పెద్దవాళ్ళు అన్నీ అయిపోయినాక తెలుసుకున్నాక విందామంటే చెవి వినిపించదు, చూద్దామంటే కన్ను కనిపించదు, వెళ్దామంటే కాలు సహకరించదు, కూర్చుందా అంటే బాడీ సహకరించదు ధ్యానంలో. ఇంక ఈ సమయంలో ఏం చేస్తారండి మీరు చెప్పండి? ప్రయత్నం చేస్తారు, మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకుంటూ ఉంటాం అంతే. కనుక ముందు నుంచే అన్నీ పిల్లలకు చెప్పాలి తల్లిదండ్రులు. పోనీ వాళ్ళు కుదరకపోయినా అటువంటి స్కూల్ ఎక్కడైనా ఒక పిరమిడ్ ఉంది ధ్యానం చెప్తున్నారంటే పంపించండి, ఒక టైం పెట్టి. నాన్న ధ్యానం చేస్తే మంచిదండి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. మీ యొక్క విలువైన సమయాన్ని మా అహింస మెడిటేషన్ ఛానల్ వారికి కేటాయించినందుకు, అలాగే మీ విలువైన అనుభూతిని ధ్యాన అనుభూతుల్ని మా అహింస మెడిటేషన్ ఛానల్ యొక్క ప్రేక్షకులకి అందించినందుకు మా ఛానల్ తరపు నుంచి ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్, మీకు కానీ ధన్యవాదాలు. ఎందుకంటే అందరూ చూడాలి, అందరూ ధ్యానులు అవ్వాలి, అందరూ ఆనందాన్ని పొందాలి, అందరూ సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందాలండి. ప్రతి ఒక్కరూ కాలేజీ పిల్లలు బాగా ధ్యానం చేయాలండి. చిన్నపిల్లలు ధ్యానం చేస్తే వాళ్ళ భవిష్యత్తు మంచిగా ఉంటుంది. కనుక అందరూ ధ్యానం చేయాలి, అందరూ ఆరోగ్యవంతులు అవ్వాలి, అందరూ ఆనందాన్ని పొందాలి. ఇదేనండి మా కాంక్ష. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు.